మనం బాధపడేటప్పుడు జాలిపడని ఈ సమాజం మనం బాగుపడేటప్పుడు మాత్రం చాలా బాధపడుతుంది. స్వార్థపరుడు అంటే ఎవరో కాదు, స్నేహం అనే ముసుగులో నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసేవాడే స్వార్థపరుడంటే. నీ సహనం ఎన్నో బాధలను తగ్గిస్తుంది. నీ చిరునవ్వు నీ వాళ్ళని నీకు దగ్గర చేస్తుంది. కష్టాలు రావటం ఒక విధంగా మంచిదే. ఎందుకంటే కష్టాలు వస్తేనే మన కన్నీళ్ళు తుడవటానికి ఎవరు ఉన్నారో తెలిసేది. ఎదుటి వారిని బాధ పెట్టేవాడు ఖచ్చితంగా బాధపడతాడు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. ఒక స్త్రీ 10 మందిలో పనిచేయటానికి వెళ్ళింది అంటే తను బలహీనపడింది అని కాదు, తన కుటుంబానికి ఆర్థిక తోడ్పాటును అందించటానికే. కాబట్టి ఆమెను హేళన చేయకుండా ఒక తల్లిగా, చెల్లిగా భావించండి. నీ మాటకే విలువివ్వని వాడు లైఫ్లో నీకు గొప్ప స్థానాన్ని ఇస్తాడు అని అనుకోవటం మూర్ఖత్వం.